మీలో ఎంతమందికి ఈ పండ్లు అంటే ఇష్టం? మీరు ఇష్టంగా తింటారా? నేను తింటాను. కానీ ఇష్టంగా తినను. ఎందుకంటే ఈ పండ్లు తిన్న తర్వాత నాలుక కలర్ మారిపోయిద్ది. ముఖ్యంగా నాలుక మందం అయితది. మాట కూడా నత్తి నత్తి వస్తుంటది. అందుకే ఇష్టపడను నేను ఇవి తినడానికి. కానీ ఇవి తింటే హెల్త్‌కి చాలా మంచిదంట. మా ఆయనే చెప్పాడు నాకు. మనం తినే ఫుడ్‌లో తెలియకుండా అందులో గోర్లు గాని, ఎంట్రుకలు గాని ఉన్నప్పుడు అవి మన పొట్టలోకెళ్తే వాటిని అరిగించేంత శక్తి ఈ పండ్లకు ఉంటాయంట. అందుకే తిను అని చెప్పేసి అన్నాడు. ఇంకా డైరెక్ట్ తింటే కొంచెం వగరు వగరు ఉంటదని చెప్పేసి నేనైతే ఇలా తింటాను. నేను బయటికెళ్ళి వస్తుంటే నాకు ఈ ఫ్రూట్స్ అయితే కనిపించినవి. అవి తీసుకొని వచ్చి ఒక గిన్నెలో నీళ్ళేసి వాటిలో కొంచెం ఉప్పేసి కొద్దిసేపు ఒక 10 నిమిషాలు అయితే నానబెట్టి నీట్‌గా అయితే రుద్ది కడిగాను. కడిగిన తర్వాత ఒక గిన్నెలో పోసి మంచిగా ఒక కాయకు 4 వైపులా ఘాట్లు పెట్టి చాక్స్‌తోని ఒక గిన్నెలో అయితే ఏసి దాంట్లో కొంచెం ఉప్పు, కొంచెం కారం వేసుకొని కలిపి మొత్తం మిక్స్ చేసిన. అవి కొంచెం కాయల్ని కొద్దిగా గట్టిగా ఒత్తి కొద్దిగా రసం బయటకు వచ్చేటట్లు కూడా పిసికినట్లు చేసి ఉప్పు కారం కాయలకు పట్టేటట్లు చేసుకొని తర్వాత అయితే నేను వీటిని తింటాను. అప్పుడు టేస్ట్ బాగుంటుంది తినడానికి. పిల్లలు చాలా మంది ఇష్టపడరు కానీ నా పాప ఏందో ఈ పండ్లు అంటే చాలా ఇష్టం. బాగా ఇష్టంగా తింటది. వగరు ఉన్నాయి కదా, అందులో ఉప్పు కారం ఇస్తే టేస్ట్ కొంచెం వెరైటీగా ఉంటుంది, బాగుంటుంది కదా, ఆమె ఇంకా ఇష్టంగా తింటుంటుంది. సీజన్ వేర్ పండు కదా ఇది. సమ్మర్ ఎండింగ్ వానాకాలం స్టార్టింగ్లో మాత్రమే దొరుకుతుంది ఇది. మా సైడ్ అయితే వీటిని నేరేడు పండ్లు, గిన్నె పండ్లు అంటారు. మీ సైడ్ ఏమంటారో వీటిని కామెంట్ చేసి చెప్పండి. అలాగే మీరు ఇష్టంగా తింటారా లేదనేది కూడా కామెంట్ చేయండి. ఓకే మరి బాయ్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి.